హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్యాన్ యొక్క వైండింగ్ అనేది ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో దానికోసం అయితే మన దగ్గర రెండు ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి రన్నింగ్ అవ్వట్లేదు అనమాట, ఫ్యాన్ వైండింగ్ అయితే కంప్లైంట్ ఉన్నది. సో ఇది వచ్చేసి పెర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. సో దీనికి అయితే మనం వైండింగ్ అయితే చెక్ చేసి చూద్దాం ఏ విధంగా ఉన్నది అన్నది. ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యాన్లో కూడా కెపాసిటర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కెపాసిటర్ అనమాట. సో కెపాసిటర్ అయితే ఇక్కడ ఉంటుంది. కెపాసిటర్ని అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక మీకు ప్రతి ఫ్యాన్కి 3 వైర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు, ఒకటి వచ్చేసి రెడ్ అయితే ఉంది, ఒకటి వచ్చేసి ఎల్లో, అదేవిధంగా ఒకటి వచ్చేసి బ్లూ. ఓకే, ఈ మూడింట్లో వచ్చేసి ఒకటి వచ్చేసి కామన్ వైర్ అయితే అవుతుంది అనమాట, ఇంకోటి వచ్చేసి స్టార్టింగ్ వైర్ అవుతుంది, అదేవిధంగా ఇంకో వైర్ వచ్చేసి రన్నింగ్ వైర్ అయితే అవుతుంది. ఈ 3 వైర్లో ఏది స్టార్టింగ్, ఏది రన్నింగ్, ఏది కామన్ అయితే ఏ విధంగా కనిపెట్టాలైతే తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ దానికోసం వచ్చేసి సిరీస్ బల్బ్ అయితే తీసుకోండి. సిరీస్ బల్బ్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఓకే, ఒకసారి అయితే బల్బు యాక్చువల్ బ్రైట్నెస్ ఎంత ఉందో అయితే తెలుసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఈ 2 వైర్స్ అనేవి కనెక్ట్ చేస్తే బల్బ్ అయితే చాలా గ్లో అయితే వెలుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వైర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 3 వైర్స్కి వచ్చేసి ఫస్ట్ నేను ఏదో ఒక రెడ్ వైర్కి అయితే ఈ వైర్ని పెట్టాను, అదేవిధంగా ఇంకొక వైర్ని వచ్చేసి ఎల్లో కానీ బ్లూ కానీ అయితే పెట్టాను అనమాట. ఓకే, బ్రైట్నెస్ అయితే చూడొచ్చు మీరు, యాక్చువల్ బ్రైట్నెస్ కంటే తక్కువగా అయితే వెలుగుతుంది. ఓకే, అదేవిధంగా రెడ్ నుంచి ఎల్లోకి అయితే పెట్టాను అనమాట. సేమ్ రెడ్ నుంచి బ్లూకి పెట్టినప్పుడు అయితే ఏ విధమైన బ్రైట్నెస్ వచ్చిందో, రెడ్ నుంచి ఎల్లోకి పెట్టినప్పుడు కూడా అదే విధమైన బ్రైట్నెస్ అయితే వచ్చింది. అంటే వీడియోలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ రెడ్ వైర్ అయితే కామన్ అనమాట. ఓకే, అదేవిధంగా మన కామన్ వైర్ అయితే కనిపెట్టాం. స్టార్టింగ్ రన్నింగ్ అయితే ఏమవుతాయి ఫ్రెండ్స్ అంటే, ఈ 2 వైర్లో ఒకటి స్టార్టింగ్ అయితే ఇంకోటి రన్నింగ్ అయితే అవుద్ది అనమాట. ఓకే, సో మీరు స్టార్టింగ్ వైర్కి రన్నింగ్ వైర్కి వైర్స్ అయితే కనెక్ట్ చేస్తే బల్బ్ అయితే చూడొచ్చు చాలా స్లో అయితే వెళ్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా స్లో వెళ్తుందంటే ఈ రెండింటిలో ఒకటి అయితే స్టార్టింగ్, ఒకటి అయితే రన్నింగ్ అవుతుంది. అదేవిధంగా ఈ రెడ్ వచ్చేసి ఇక్కడ కామన్ వైర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వైరింగ్ అయితే ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ విధంగా కామన్ వైర్ ఏదన్నా తెలుసుకున్నాక కామన్ వైర్కి అయితే ఒక వైర్ని అయితే ఈ విధంగా అటాచ్ చేయండి. అదేవిధంగా ఇంకో వైర్ని వచ్చేసి స్టార్టింగ్కి ఆ రన్నింగ్కి అయితే పెట్టండి. ఓకే, మీకు బల్బ్ అయితే ఈ విధంగా అయితే వెలుగుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా అంటే వైండింగ్ అయితే పెర్ఫెక్ట్గా అయితే ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ వైర్ నుంచి బ్లూ వైర్కి అయితే పెట్టండి. సేమ్ ఎల్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా వెలిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా అయితే వెలుగుతుంది అనమాట. అంటే స్టార్టింగ్ వైరు పెర్ఫెక్ట్గానే ఉన్నది, రన్నింగ్ వైండింగ్ కూడా పెర్ఫెక్ట్గానే ఉన్నది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కామన్ వైర్ నుంచి మన సాఫ్ట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్ అయితే ఒకసారి టచ్ చేసి చూడండి. ఓకే, ఒక వైర్ అయితే కామన్ వైర్కి పెట్టేసి ఇంకొక వైర్ని అయితే సాఫ్ట్గా అయితే పెట్టండి. అంటే మనకు ఏ విధమైన బల్బ్ అయితే డిమ్ అవ్వట్లేదు అనమాట, అంటే బాడీకి అయితే కరెంట్ రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ అయితే ఒక వైర్ పెట్టి మళ్ళీ బాడీకి అయితే పెట్టి చూడండి, కరెంట్ అయితే రావట్లేదు అనమాట. సో అదేవిధంగా రన్నింగ్ కూడా ఇంకో వైర్ పెట్టేసి బాడీకి అయితే పెట్టి చూడండి, కరెంట్ అయితే రావట్లేదు. అంటే ఫ్యాన్ వైండింగ్ వచ్చేసి పెర్ఫెక్ట్గా అయితే ఉన్నదనమాట. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ వచ్చేసి కామన్ వైరు, స్టార్టింగ్ వైరు, రన్నింగ్ వైరు, ఈ 3 వైర్లు ఏది ఏ విధంగా కనిపెట్టాలని అయితే మనం తెలుసుకున్నాం. సో ఆ విధంగా కనిపెట్టేశాక ఫస్ట్ వచ్చేసి కామన్ వైర్ నుంచి స్టార్టింగ్ వైర్కి కనెక్ట్ చేసినప్పుడు బల్బ్ అయితే ఏ విధంగా వెలిగిందో అదే విధంగా కామన్ వైర్ నుంచి రన్నింగ్ వైర్ కూడా కనెక్ట్ చేసినప్పుడు సేమ్ బ్రైట్నెస్ అయితే వెలగాలి ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు ఇది వచ్చేసి మనకి కామన్ అనుకుంటాం. కామన్ వైర్ పక్కన పెడితే మనకి వచ్చేసి ఇంకా వైర్లు స్టార్టింగ్, రన్నింగ్ అయితే మిగులుతాయి. స్టార్టింగ్ వైర్కి రన్నింగ్ వైర్కి అయితే ఈ వైర్స్ కనెక్ట్ చేసినప్పుడు సిరీస్ బల్బ్ అనేది డిమ్గా అయితే వెలగాలి. ఓకే, డిమ్గా వెలిగిందంటే అది వచ్చేసి స్టార్టింగ్, రన్నింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేసుకున్నప్పుడు ప్రతి వైర్కి ఈ 3 వైండింగ్లు చెక్ చేసుకున్నాక ప్రతి వైర్ నుంచి బాడీ అయితే చెక్ చేసుకుంటాం. ఓకే, బాడీకి కూడా కరెంట్ అయితే రాకపోతే వైండింగ్ అయితే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఒక్కొక్కసారి వైండింగ్ షార్ట్ అయినప్పుడు ఏమవుద్దంటే బల్బ్ ఈ వైర్స్ అనేవి దేనికి చెక్ చేయకుండా మనం డైరెక్ట్ అయితే చేస్తే బల్బ్ ఎంత బ్రైట్గా అయితే వెలుగుతుందో అదే బ్రైట్నెస్ మనం ఈ వైర్స్ని కనెక్ట్ చేసినప్పుడు కానీ వెలిగిందంటే వైండింగ్ అయితే ఫాల్ట్ ఉన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే వైండింగ్ ఎక్కడో షార్ట్ అవుతుంది అనమాట. షార్ట్ అయినప్పుడే మనకి బల్బ్ అనేది అంత బ్రైట్గా వెలుగుతుంది. ఒకవేళ షార్ట్ అవ్వకుండా మనం కలిపి చూస్తే బల్బ్ అనేది యాక్చువల్ బ్రైట్నెస్ కన్నా డిమ్గా అయితే వెలుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే రన్నింగ్లో ఉన్న ఫ్యాన్ అయితే చెక్ చేసాం అనమాట. ఇది వైండింగ్ అయితే పెర్ఫెక్ట్గా ఉన్నది. సో అయితే ఈ ఫ్యాన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే ఫ్యాన్ అయితే చెక్ చేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి వేరే ఫ్యాను, దీనికి కూడా
కామన్, రన్నింగ్, స్టార్టింగ్ ఏ విధంగా అయితే ముందు వీడియోలో చేసామో సేమ్ అదే విధంగా అయితే కనిపెడతాం అనమాట. సో కనిపెట్టేశాక ఇప్పుడైతే మనం ఒకసారి వైండింగ్ అయితే చెక్ చేసి చూద్దాం. ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ చెక్ చేసిన ఫ్రెండ్స్, వీడియో అయితే లాగ్ అయిపోతుంది, మీకు చూపించట్లేదు. రెడ్ వచ్చేసి కామన్ వైర్ అనమాట. ఈ మిగిలిన 2 ఎల్లోలో వచ్చేసి ఒకటి రన్నింగ్, ఒకటి స్టార్టింగ్. ఓకే, ఒక సిరీస్ బల్బ్ అనేది ఒక దాన్ని అయితే రెడ్ వైర్కి పెట్టేసి, అంటే కామన్ వైర్కి అయితే పెట్టేసి ఇక్కడ స్టార్టింగ్ వైర్కి అయితే పెట్టాను. ఓకేనా, పెట్టినప్పటికీ బల్బ్ అయితే వెలగట్లేదు అనమాట. అంటే వైండింగ్ అనేది ఒక కాయిల్లో అయితే ఫాల్ట్ ఉన్నది. సో అదేవిధంగా ఇంకొక వైర్కి అయితే పెట్టి చూసాం అనమాట. ఇంకో వైర్కి పెట్టినా సరే వెలగట్లేదు. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్కి రన్నింగ్కి అయితే పెట్టి చూద్దాం. స్టార్టింగ్కి రన్నింగ్కి పెట్టినా సరే బల్బ్ అయితే వెలగట్లేదు అనమాట. అంటే ఈ ఫ్యాన్ వచ్చేసి వైండింగ్లో అయితే ఫాల్ట్ ఉన్నది. ఇప్పుడు వచ్చేసి బాడీకి అయితే చెక్ చేసి చూద్దాం. ఒక వైర్ కామన్కి పెట్టి బాడీకి అయితే పెట్టి చూద్దాం. సో బాడీకి కూడా అయితే రావట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కామన్కి బాడీకి పెట్టి చూద్దాం. నెక్స్ట్ వచ్చి స్టార్టింగ్కి బాడీకి పెట్టి చూద్దాం. ఓకే, బాడీకి పెట్టినా సరే రావట్లేదు. అదేవిధంగా మామూలు కూడా కరెంట్ అయితే రావట్లేదు, అంటే వైండింగ్ అనేది ఫాల్ట్ ఉందన్నమాట. ఓకే, మీరైతే ఈ విధంగా వైండింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ కూడా చెక్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మీకు అయితే ఇంకొక ఫ్యాన్ అయితే తీసుకుంటారనమాట. అంటే దానికి కంప్లైంట్ ఏదనేది అయితే మనం ఇప్పుడు కనిపెడదాం. ఓకే, ఈ ఫ్యాన్ అయితే పక్కన పెట్టేసి, ఈ ఫ్యాన్ వచ్చేసి బేరింగ్స్ గట్రా అన్ని ఫ్రీగానే అయితే ఉన్నాయి. కాకపోతే ఫ్యాన్ అయితే రన్ అవ్వట్లేదు అనమాట. మనం చేత్తో అయితే తిప్పుతుంటే, ఐ మీన్ టెస్టర్ కానీ ఏదైనా యూజ్ చేసి అయితే స్టార్ట్ చేస్తే స్లోగా అయితే తిరుగుతుంది అనమాట. సో ఒకసారి వైండింగ్ అయితే చెక్ చేసి చూద్దాం. సేమ్ ఇక్కడ వచ్చేసి 3 వైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3 వైర్స్కి ఒకటి వచ్చేసి రెడ్, ఒకటి వచ్చేసి బ్లూ, ఒకటి వచ్చేసి అయితే బ్లాక్ అనమాట. సో సేమ్ కామన్ వైర్ అయితే ఈ మూడింట్లో ఏదైనా అయితే కనిపెట్టుకోవాలి. కామన్ వైర్ అయితే ఎలా కనిపెట్టాలి ఇందాక అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే కామన్ వైర్ అయితే కనిపెట్టండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ 3 వైర్లో కామన్ వైర్ అయితే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏ 2 వైర్లు కలిపితే సేమ్ ఒకే విధమైన బ్రైట్నెస్ వస్తుందో దాని అయితే కామన్ వైర్ అయితే అనుకున్నాం. సో నేను రెడ్ నుంచి అయితే బ్లాక్ పెట్టాను, వెలిగి ఓకే వచ్చింది. రెడ్ నుంచి బ్లూ కూడా పెట్టాను, లైట్గా అయితే వెలుగుతుంది అనమాట. సో అది కామన్ కాదు. ఇప్పుడు వచ్చేసి బ్లాక్ చూద్దాం. బ్లాక్ నుంచి రెడ్కి పెట్టాను, వెలుగుతుంది. అదేవిధంగా బ్లాక్ నుంచి బ్లూకి పెట్టాను, సేమ్ బ్లాక్ నుంచి రెడ్కి పెట్టినప్పుడు, బ్లాక్ నుంచి బ్లూకి పెట్టినప్పుడు ఒకే విధంగా వెలుగుతుంది అనమాట. సో ఇక్కడ కామన్ వైర్ వచ్చేసి బ్లాక్. ఓకే, బ్లాక్ నుంచి రెడ్కి పెట్టా, బ్రైట్నెస్ అయితే వచ్చింది. నెక్స్ట్ బ్లాక్ నుంచి బ్లూకి పెట్టా, సేమ్ ఒకే విధమైన బ్రైట్నెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ నుంచి బ్లూకి పెడితే లైట్గా అయితే వెలుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ వైరు, రన్నింగ్ వైరు కలిపినప్పుడు లైట్గా అయితే వెలుగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ వైడింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నదన్నమాట, కానీ ఫ్యాన్ అయితే రన్ అవ్వట్లేదు. ఇప్పుడు బేరింగ్స్ ఏమన్నా ఫాల్ట్ ఉన్నాయంటే బేరింగ్స్ అయితే స్మూత్గా తిరుగుతున్నాయి. ఇక్కడ ఫాల్ట్ వచ్చేసి ఏదో ఒక వైరు, ఇక్కడ నేను రెడ్ వైర్ అయితే తీసుకుని బాడీకి అయితే పెట్టాను అనమాట. సో పవర్ అయితే రావట్లేదు. నెక్స్ట్ బ్లాక్ వైర్ తీసుకుని బాడీకి పెట్టాను, పవర్ అయితే రావట్లేదు. ఇప్పుడు బ్లూ వైర్ తీసుకుని బాడీకి పెట్టాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బల్బ్ అయితే బ్రైట్గా అయితే వెలుగుతుంది అనమాట. అంటే బాడీకి అయితే పవర్ షార్ట్ అయిపోతుంది. పవర్ షార్ట్ అవడం వల్ల ఫ్యాన్ అయితే తిరగట్లేదు. సో ఇది కూడా వైండింగ్ అయితే ఫాల్ట్ అనమాట. దీన్ని కూడా రివైండింగ్ అయితే చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వైండింగ్ కోర్ లోపల స్టార్టింగ్, రన్నింగ్ వైర్స్ అయితే ఏ విధంగా బయటికి తీయాలైతే చెప్తాను అనమాట. సో దానికోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి.